హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నాకు ఈరోజు మార్నింగే వ్లాగ్ తీయడం కుదిరిందనమాట. ఇప్పుడైతే టైం వచ్చేసి 5:30 అయింది. నేను లేసింది 5కే, కానీ మిగతా కొన్ని పనులు ఉంటాయి కదా! బయట అన్ని పనులన్నీ చేసేసిన తర్వాతనే వచ్చాను. బయట అంటే ఇంటి ముందు ముగ్గులండి. నేను బయట అది కెమెరా పెట్టి చేయలేననమాట. ఎందుకంటే వాకింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను వీడియో పెట్టుకొని చూస్తుంటే అన్నీ చూస్తారనమాట. సో, అలా చేయడం కొంచెం ఇబ్బంది అందుకనే తీయలేకపోయాను బయట గేట్ దగ్గర. ఈరోజైతే పెసరట్ల కోసం పెసలు నానపెట్టి, సో రాత్రంతా నానపెట్టాను. పెసలు, కొంచెం బియ్యము, సో అవన్నీ గ్రైండ్ చేశాననమాట. పచ్చిమిరపకాయలు అలాగే ఉంటాయి కదా, అల్లం, అవన్నీ వేసి నానపెట్టి మిక్సీకి వేసి పక్కన పెట్టాను. ఇంకొన్ని పెసలు మిగిలిచ్చి అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. తర్వాత నేను అంట్లు తోముతున్నాను. నైట్ అంతా తోమలేదు, ఎందుకంటే ఫ్రైడే రోజు నేను ఉపవాసం ఉంటాను కదా, నైట్ తోమడానికి నాకు శక్తి సరిపోదు, అక్కడికే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. సో అందుకని ఫ్రైడే నైట్ మాత్రం అస్సలు అంట్లు తోమను. సో ఆ అంట్లు మిగిలినవి మార్నింగ్ ఇలా పడ్డాయి అనమాట. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. సండే రోజు కూడా నేను అప్లై చేయలేకపోయాను, ఎందుకంటే ఈ మధ్య కంటిన్యూగా పెళ్ళిళ్ళు అనమాట. పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇవే ఉన్నాయి. సో నేను వెళ్ళి చేసేది ఏముండదు, కానీ ఇంట్లో వెళ్ళి రెడీ అవ్వడం అంటేనే పెద్ద పని కదా మనకు. సో అదనమాట, ఇంట్లో చేసేసుకొని ఫాస్ట్గా రెడీ అయ్యి మరి ఇంకా మిగతా పనులు కూడా ఉంటాయి కదా, అవన్నీ చేయడానికి నాకు ఇంకా చాలా అవుతుంది అనమాట. అందుకే చేయలేకపోయాను 2-3 రోజుల నుంచి వ్లాగ్స్. సో ఇక మీదట కంటిన్యూగా రావడానికి అంటే ట్రై చేస్తానన్నమాట మన ఛానల్లో. అన్ని పనులు అయిన తర్వాత ఇప్పుడు టీ పెట్టుకుంటున్నాను. టీ పెట్టేసుకున్నాను ఆల్రెడీ, ఇప్పుడు తాగేసాలి. తాగిన తర్వాతనే ఇప్పుడు ఒక జత బట్టలు ఐరన్ చేయాలన్నమాట. మా పాపది లంగా అలాగే జాకెట్ ఉంది. సో అవి పట్లంగాలు కదా, బయట ఇవ్వాలనుకున్నా కానీ మొన్న అన్నీ మా వారి బట్టలన్నీ ఇచ్చేసాను, కానీ ఇది ఇవ్వడం మర్చిపోయాను. సో నేను అన్నీ నాకు గుర్తుంటాయి, ఒకసారి గుర్తుండవు. ఒక్కొక్కసారి చేసుకోవడం కూడా మర్చిపోయి అలాగే కట్టేసుకుంటాను. అంటే బాగానే ఉంటాయి, మరి అంతగా రఫ్గా ఏముండవు. కొన్నిసార్లు ఉతికిన ఉంటాయి కదా, ఇవేమైనా మరకలు పడితే ఉతికి పెట్టేస్తాను. నేను షాంపూతోనే ఉతుకుతానండి పట్టుబట్టలు మాత్రం. షాంపూ లేదా కుంకుడుకాయల రసంతో ఉతికేస్తాను. ఇవి ఇంతకుముందు అప్పుడెప్పుడో బయటకు పోయినప్పుడు ఉతికి పెట్టినవి, అప్పుడు ఐరన్ చేయలేకపోయాను. ఇప్పుడు ఏం చేద్దాంలే, ఇప్పుడు బయటకు పోయేది ఉందా, ఇప్పుడు కట్టుకునేది ఉందా అని ఫీల్ అవుతుంటాను అనమాట. ఎప్పుడన్నా మనం వెళ్తాం కదా బయటకు, అప్పుడు గుర్తొస్తాయి. సో అప్పుడు వేసుకోవాలి అన్నప్పుడు మాత్రం ఇలా టకటక ఐరన్ చేసి పెట్టేసేయాల్సిందే. సో నావి కూడా చేసుకుంటాను, కాకపోతే అది కూడా అవసరమో అయింది అనుకోండి చేస్తాను, లేదనుకోండి అది పడేసి వేరే శారీ కట్టుకొని వెళ్ళిపోతాను అనమాట. అలా ఉంటుంది. సో కొన్ని మాత్రం ఇలా చేసి పెడుతూ ఉంటాను. సో రెగ్యులర్గా మాత్రం ఐరన్ చేసే అతను వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతాడు. అన్నీ ఇవ్వనండి, ఓన్లీ మా వారి మాత్రమే చేపిస్తాను. అప్పుడప్పుడు ఏదో ఒక్క నా శారీ మాత్రం ఇస్తుంటాను. అది కూడా నేను చేసుకోలేంది, కష్టం అవుతుంది, ఐరన్ బాక్స్ పెడితే మేబీ చేయలేనేమో అన్న ఉద్దేశంతో మాత్రమే ఇస్తాను అనమాట. ఇప్పుడు ఐరన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దోశ వేసేయాలి అందరికీ. దోశ అంటే దోశ కాదు, ఇది పెసరట్టు. మేము పెసరట్టు అంటే పెసరట్టు అని ఏమనము, దోశనే అంటాం అనమాట. దీన్ని గ్రీన్ దోశ అని, వైట్ దోశ అని, బ్రౌన్ దోశ అని పేర్లు పెడతారు. వాటిని పెసరట్టు అనే కూడా అనరు అనమాట. అలా జరుగుతూ ఉంటుంది. సో పెసరట్టు కొంచెం పిండి మందంగానే ఉండాలండి, అంటే చిక్కగా ఉండాలి. మరీ లూజ్గా ఉంటే అది గట్టిగా పేపర్ దోశలాగా రాదు. మనకు ఎలా కావాలంటే అలా వేసుకునాలి అనుకుంటే మాత్రం చిక్కగా ఉండాలి. సో ఇప్పుడు నేను మొన్న చేసి పెట్టాను కదండి పచ్చడి, టమాటా అలాగే పండుమిరపకాయ పచ్చడి, అది ఒక సీసాలోకి తీసి పెట్టేస్తాను. మరీ అంత పెద్ద డబ్బా తీసి అందులో స్పూన్ తీసి వేసుకుంటే కష్టం కదా. పొరపాటున మన చేయి తడి ఉందనుకోండి, దాంట్లో పడింది అనుకోండి ఏదో ఒక చుక్క, అదంతా పోతుంది. ఒక్క చోట బూజు వస్తే ఇంకా మొత్తం వచ్చేస్తుంది. అలా కాకుండా డ్రైగా ఉండే స్పూన్ ఒకసారి పెట్టి సీసాలోకి తీసేసుకొని తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా నేను ఈరోజు పచ్చడి కూడా చేయట్లేదు, పచ్చడి అవన్నీ చేస్తూ ఉంటే రేపు వెళ్తామన్న ఉద్దేశంతో మనం రెడీ అయ్యేదే అంతంత మాత్రం. ఎందుకంటే నాకు చాలా వర్క్ ఉంటుంది కదా, మనం చూడడానికి అందరికీ చాలా చిన్న వర్క్ అనిపిస్తుంది, కానీ బయట లోపల అన్నీ ఊడ్చి తోమి పెట్టి రెడీ అయితే చుక్కలు కనిపిస్తాయి ఊరెళ్ళేటప్పుడు అనమాట, అంతే. సో దానికోసమే కొంచెం భయం, కానీ కొన్ని వెళ్ళాల్సి వస్తాయి, కొన్ని కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అలాంటివి మాత్రమే తప్పకుండా అటెండ్ చేస్తాము, కొన్ని ఇబ్బంది ఎదురైనా సరే. సో ఫస్ట్ వచ్చేసి నేను కొంచెం నూనె వేసి దేవుడికి పెడతాం కదా అట్లు. సో ఫస్ట్ పెట్టేవి అట్లా స్టవ్ పైన పెట్టడం నాకు అలవాటు. ఫస్ట్ నుంచి ఏదైనా సరే, ఏది చేసినా సరే ఫస్ట్ ముద్ద అలా స్టవ్ పైన పెట్టేస్తాను.
అందరిది రెడీ అయినారండి. నేనే రెడీ కాలేదు. సో, అందరికీ పెసరట్టేసేసి నేను స్నానం చేసి రెడీ అవుదామని నా కోసం కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడే. మళ్ళీ మళ్ళీ నేను వచ్చి స్టవ్ దగ్గర నిలబడి రెడీ అయ్యి వేస్తే ఆ నూనెంతా నా బట్టలకే చిట్లుతుంది. సో, నేను ఇప్పుడు అలా చేయననమాట. సో, అందుకని ఫస్టే అన్నీ వేసేస్తున్నాను. వేడివేడిగా తినాలి కదా అందరూ. మనం మాత్రం ఎప్పుడు వేడిగా తినంలేండి. అవి దోసలు మాత్రమే. దోసలు ఇలా పెసరట్లు అవి మాత్రమే వేడిగా ఎప్పుడు తినలేను నేను. సో, అప్పుడప్పుడు తింటాను. మా వారు వేస్తారనమాట. మా వారు కానీ, మా శ్రీకర్ కానీ అప్పుడప్పుడు కొన్ని కొన్ని అట్లు చిన్నవి ఆడుకునేలాగా వేసేస్తుంటారు. ఎప్పుడో వాళ్ళకు టైం ఉన్నప్పుడు అనమాట. సో, ఓ సంవత్సరానికి ఒకసారి కూడా నేను వేడిగా తినను. అప్పుడప్పుడు నేను కూడా వేసుకొని ప్లేట్‌లో పెట్టుకొని లాస్ట్ వేసుకున్నటువంటి దోస ఉంటుంది కదా! సో, అవి మాత్రం వేడిగా వస్తాయి. ఒక్కటే వస్తది వేడిగా. సో, అది తింటాను. అప్పుడప్పుడు మళ్ళీ స్టవ్ వెయిట్ చేసి మళ్ళా వేడి చేసుకొని తింటూ ఉంటాను. రకరకాలుగా ఉంటాయన్నమాట వీటి ప్రయోగాలు. సో, చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసి ఫైనల్‌గా పైన వేసుకోవచ్చండి. ఇంకా చాలామంది పైన జీలకర్ర కూడా వేస్తారు. సో, అవసరం లేదు. మనం ఆల్రెడీ జీలకర్ర ఇందులో వేసేసాము. పైన అలా వేస్తే పెసరట్టుకు ఉల్లిపాయలు చాలా కాంబినేషన్ సూపర్‌గా ఉంటుంది. ఎన్ని ఉల్లిపాయలు వేసుకొని తింటే అంత బాగుంటుందనమాట. చిన్నగా ఇలా నొక్కాలండి. లేదనుకోండి అన్నీ ఊడి కింద పడిపోతాయి. సో, అందుకోసమే నేను అలా నొక్కాను. ఇందులోకి ఈ టమాటా పచ్చడి సూపర్‌గా ఉంటుంది. టమాటాలు ఒకవేళ ఎక్కువ ధర ఉన్నా సరే, అంటే రూ. 30, రూ. 40 ఉన్నప్పుడు కూడా నేను కొంచెం ఒక వారానికి సరిపడా చేసి పెడతానండి ఇలా టమాటా పచ్చడి. ఎందుకంటే మేము పొలానికి వెళ్ళినప్పుడు బాక్సులలో కంపల్సరీ పచ్చళ్ళు ఉండాల్సిందే. ఏదో ఒక పచ్చడి. మెయిన్ అంటే టమాటా పచ్చడి. మేము అప్పుడప్పుడు నాకు చేసే ఓపిక ఉండదు. సో, శక్తి సరిపోవట్లేదు అన్నప్పుడు మాత్రం ఆ టమాటా పచ్చడి పెట్టుకొని వెళ్ళిపోతారు. నెయ్యి కాస్త టమాటా పచ్చడి ఉంటే చాలనమాట. అది కర్రీ కంటే సూపర్‌గా ఉంటుంది. టమాటా పచ్చడి అందరూ ఇష్టపడతారు. స్కూలుకి కూడా అదే తీసుకెళ్తారనమాట. సో, అందుకని నేను ఒకవేళ బాగుండదు నాకు అంటే అన్నప్పుడు మాత్రం అది కంపల్సరీ ఉండాలి. బాగున్నా బాలేకపోయినా టమాటా పచ్చడి మాత్రం రెగ్యులర్‌గా ఉండాల్సిందే అనమాట. అంత నచ్చింది. నాకు పెళ్ళైన కొత్తలో మేము అక్కడ రెంట్‌కుండేవాళ్ళం అనమాట. సో, ఆ రెంట్‌కుండే మా ఇంటి పక్కన, సో, మేము రెంట్‌కే మా ఇంటి పక్కన ఒకటి పోర్షన్ ఉంటుంది కదా! ఆ ఇంట్లో ఆంటీ నేర్పించింది. అప్పుడు స్టార్ట్ చేసినటువంటి టమాటా పచ్చడి ఇప్పటిదాకా కంటిన్యూగా అలాగే చేస్తున్నాను. సూపర్‌గా వస్తుంది. సో, ఇంకా ప్రాక్టీస్ అయ్యే కొద్దీ ఇంకా బాగా కుదురుతుంది అంటారు కదా! సో, అలా కొన్ని చేంజెస్ చేసుకుంటూ అన్నీ మిక్స్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను. సో, రెగ్యులర్‌గా అయితే టమాటా పచ్చడి మిస్ అవ్వమనమాట. ఇప్పుడు కూడా చెప్పాను కదా! అందరూ తింటున్నారు. వాళ్ళకేసిస్తూ ఫైనల్‌గా నేను కూడా వేసి ప్లేట్‌లో పెట్టేసి ఇంకా వెళ్ళి రెడీ కావాలి. ఎండాకాలము దోసల కంటే పెసరట్టు చాలా బాగుంటుందండి. ఎందుకంటే దోసలు తింటే ఊరికే దాహమేస్తుంది, అతి దాహమేస్తుంది. ఒక్కొక్కసారి అంత కంఫర్ట్‌గా ఉండదు దోస. అదే పెసరట్టు తిన్నామనుకోండి కడుపంతా చల్లగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది కూడా. సో, ఎక్కువగా తినలేమండి పెసరట్టు. నేనైతే ఎక్కువగా తినలేను. దోసలైతే 3 తింటాను. సో, ఇవి పెసరట్టు మాత్రం 2 కడుపు నిండిపోతుంది. కొంచెం పెద్దగా వేస్తాం కదా! అంటే పెసరట్టు కూడా నాకు 2 చాలా అనిపిస్తుందనమాట. సో, కొంచెం పెద్దగా వేసేసరికి నేను అవన్నీ అక్కడ వేసేసి పక్కన పెట్టి స్టవ్ అంతా క్లీన్ చేసి వెళ్ళి స్నానం చేసొచ్చి ఇలా తింటున్నాను. సో, అందరూ రెడీ అయిపోయారు. ఫైనల్‌గా నేను తినేసి బయలుదేరడమే అందరము. సో, అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్‌లో కూడా మన ఛానల్‌ను షేర్ చేయండి. నేను మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో తీశాను, గుర్తుందో లేదో మీకు. సో, ఆ వీడియో నేను కింద లింక్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. బొడ్రాయి పండగ అని. సో, మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఊరికెళ్తున్నామనమాట ఈరోజు. వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ పూజ చేస్తున్నారు. ఆ పూజ వచ్చేసి ఈవినింగ్ టైంలో ఉంటుందనమాట. అందుకే కొంచెం లేట్‌గానే బయలుదేరాము. లేట్ అంటే 10 అయిందనమాట మా ఇంటి దగ్గర నుంచి నేను రెడీ అయ్యి జస్ట్ బయలుదేరేసరికి 10 అయింది. 10కు బయలుదేరితే మేము అక్కడికంతా 11:30కి అంతా వెళ్ళిపోయామనమాట. సో, అంతే అండి ఈరోజు ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరం. అంతవరకు బాయ్. చూసారా, ఇక్కడికి వెళ్ళాలనుకుంటాం కానీ ఎప్పుడు వెళ్ళలేము. మా మ్యారేజ్ డే వచ్చిన ప్రతిసారి వెళ్ళాలనుకుంటాము. కానీ మ్యారేజ్ డేనేమో భయంకరమైన సమ్మర్‌లో ఉంటుందనమాట. అందుకని వెళ్ళడం కుదరలేదు. ఎప్పుడు వెళ్తామో మరి ఇక్కడికి. బాయ్.